అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక పదును లేని కత్తి, గుళ్ళు లేని పిస్తోలు. 10వ భాగం. తనక్కడ ఉండి చేసే పని ఏమీ లేదు కనుక మనుష్య సంచారం ఉన్న చోటుకి చేరుకోవటం మంచిదని కాలినడకన బయలుదేరాడు యుగంధర్. ఇతనెవరో మీకు తెలియదనుకుంటాను. పరిచయం చేస్తానుండండి. ఇతని పేరు విశ్వం. విశ్వం ఏజెన్సీకి ప్రొపరేటర్. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మేడ, కారు, అందమైన భార్య, ఆ భార్యకి నగలు, పట్టుచీరలు ఉన్నాయి అన్నాడు మాణిక్యం నవ్వుతూ. విడివిడిగా కుర్చీలలో కూర్చున్న ధర్మారావు, గిరిజ, రంగారావు విశ్వాన్ని జాలిగా చూశారు. విశ్వం చేతులు గట్టిగా కట్టేసున్నాయి. ఆ కుర్చీలో కూర్చో అన్నాడు మాణిక్యం విశ్వాన్ని చూసి. గిరిజ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విశ్వం. మాణిక్యం విశ్వం కాళ్ళు కుర్చీ కోళ్ళకి బిగించి కట్టేశాడు. చేతుల్ని వెనక్కి విరిచి కట్టేశాడు. ఇతన్ని పరిచయం చేస్తూ అసలు విషయాన్ని చెప్పటం మర్చిపోయాను. ఇతను సంపూర్ణ కొడుకు. ధర్మారావు గారు, రంగారావు గారు, మీలో ఎవరి కొడుకో తేదీలు లెక్క వేసుకుని తేల్చుకోండి అని తలుపు బయటికి వెళ్ళిపోయాడు మాణిక్యం. నీ పేరు విశ్వమా? నీకెన్నేళ్ళు? అడిగాడు ధర్మారావు. విశ్వం ధర్మారావుని పరీక్షగా చూసి, మీకు అనవసరం. ఆ వెర్రివాడు ఏదో వాగితే మీ పరిశోధన ఏమిటి అన్నాడు కాస్త చిరాకుతో. గిరిజ విశ్వాన్ని ఆపాదమస్తకము చూసి, మిమ్మల్ని ఎలా పట్టుకున్నాడు? వీళ్ళిద్దరూ ముసలవాళ్ళు, నేను ఆడదాన్ని అన్నది. నన్ను మోసం చేసి పట్టుకున్నాడు అన్నాడు విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ. అబ్బాయి, నిజంగా నువ్వు సంపూర్ణ కొడుకువేనా? అడిగాడు రంగారావు. అయితే మీకెందుకు? అడిగాడు విశ్వం. అయితే వాడు చెప్పినట్లు ఈయన కొడుకో నా కొడుకో అయి ఉండాలి అన్నాడు రంగారావు ధర్మారావుని చూపించి. అయితేనేం? అడిగాడు విశ్వం. నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని లేదు నీకు? అడిగాడు ధర్మారావు. లేదు. ఎందుకు తెలుసుకోవాలి? తండ్రి ఎవరో తెలియకుండానే ఇన్నాళ్ళు పెరిగాను. ఇప్పుడు మాత్రం ఎందుకు? తల్లిదండ్రుల పోషణ, ప్రేమ లేకుండా పెరిగి పెద్దవాణ్ణయ్యాను. ఇప్పుడు వాళ్ళ గురించి చింత ఎందుకు నాకు? మగవాళ్లను కాలిజోళ్ల మాదిరి మార్చుకున్న మనిషి నా తల్లి. బాధ్యత, నీతి లేని కఠినుడు అయి ఉండాలి నా తండ్రి. నేను పుట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. నేను వాళ్ళకి అక్కర్లేదు. వీలైనంత త్వరగా నన్ను వదిలించుకున్నారు. ఇప్పుడు వాళ్ళను గురించి ఆలోచించటం అనవసరం. కనుక దయచేసి ఈ విషయం నాతో ఇక మాట్లాడకండి అని విశ్వం మొహం తిప్పేసుకున్నాడు. పక్కపక్క నవ్వు వినిపించింది గదిలో బంధింపబడ్డ ఆ నలుగురికి. విన్నారా పుత్రరత్నం ఆపేక్ష? ముసలితనంలో అతని తల్లి అతని దగ్గరికి వస్తే నిర్దాక్షిణ్యంగా మాట్లాడి ఇంట్లోంచి తరిమేశాడు ఈ అయోగ్యుడు. మాణిక్యం గదిలోనికి వచ్చి అన్నాడు. గిరిజ మాణిక్యాన్ని చికాకుతో చూసి, వీళ్ళంతా సంపూర్ణకి ఏదో రకంగా అపచారం చేసిన వాళ్ళని ఒప్పుకున్నాం. నన్ను నువ్వు ఇక్కడ ఇలా బంధించటానికి కారణం కనిపించటం లేదు. సంపూర్ణతో నేను ఎన్నడూ మాట్లాడలేదు. ఆమెను చూసిందీ లేదు అన్నది. అవును, నీకు సంపూర్ణ తెలియదు. నువ్వు పుట్టకముందే మీ నాన్న ఆమెను వదిలేశాడు. నీకెలా తెలుస్తుంది? అయితే నన్నెందుకు ఇక్కడ తీసుకువచ్చావు? గుళ్ళు లేని పిస్తోల్తో, పదును లేని కత్తితో నేను హత్యలు చేస్తున్నాను, అందుకని. అంటే చెప్పమంటావా? చెబితే గుండె పగిలి చస్తావు. మీ నాన్న కళ్ళ ముందు నీ సౌశీల్యాన్ని చెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ వార్త మీ అమ్మకి తెలిసి గుండె బాదుకుని చస్తుంది అన్నాడు మాణిక్యం. మా నాన్న మీద నీకు పగ ఉండవచ్చు, కానీ నా మీద, మా అమ్మ మీద ఎందుకు పగ? అడిగింది గిరిజ. మీ అమ్మని పెళ్లి చేసుకోవటం వల్లే కదా సంపూర్ణని మీ నాన్న వదిలిపెట్టేశాడు. అంతేకాదు,
ఒక ఆడదాని జీవితం నాశనమైతే ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలిసి రావాలి. దుఃఖంతో బతుకులు దుర్భరమై చావాలి మీ నాన్న అమ్మ అన్నాడు మాణిక్యం. ఇంత ద్వేషం పగ ఒంట్లో నింపుకుని ఇన్నేళ్ళు ఎలా బ్రతికావో అని నిన్ను చూస్తే జాలేస్తుంది. సంపూర్ణ నీ తల్లా అడిగింది గిరిజ. మాణిక్యం చెక్కుతుడయ్యి గిరిజను చూసి ఎందుకా ప్రశ్న అడిగావు అన్నాడు. నీకు విశ్వంగారికి పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. సరే కానీ వెంకట్రాజుని ఎందుకు చంపావు అడిగింది గిరిజ. నా తల్లికి తీరని అపచారం చేశాడు ఆ దుర్మార్గుడు అన్నాడు మాణిక్యం పళ్ళు పటపటా కొరుకుతూ. ఏమిటా అపచారం అడిగింది గిరిజ. అంతలో తలుపు చప్పుడయింది. వచ్చి చెబుతాను, మీకు భోజనం తెప్పించాను అని మాణిక్యం వెళ్ళిపోయాడు. ఏమిటిది, ఏమైంది అడిగాడు రాజు యుగంధర్ నుదుటి మీద చెంపల మీద అతికించిన సర్జికల్ ప్లాస్టర్ని చూడగానే. యుగంధర్ చిన్నగా నవ్వి జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడే సదరన్ ఆటోమొబైల్స్ మేనేజర్ ఇంటికి ఫోన్ చేసి పొద్దున్నే వాళ్ళ ట్రక్ పంపించి అంబాసిడర్ కారుని ట్రక్కి కట్టి తీసుకురమ్మని చెప్పాను అన్నాడు. విశ్వం కూడా ఆ హంతకుడికి చిక్కాడన్నమాట. హంతకుడి ఉనికి మనకు తెలియనేలేదు అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి ఈ వేలుముద్రలు అడుగుజాడలు ఉపకరిస్తాయేమో చూడాలి అన్నాడు. ఇద్దరూ క్రిజ్లర్ కారు ఎక్కారు. ఇంతకీ అక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు అడిగాడు రాజు యుగంధర్ని. ట్రంక్ రోడ్డు వరకు నడిచి ఒక మైలురాయి దగ్గర ఆగాను. కాసేపటికి సామానులు తీసుకువెళ్లే లారీ ఒకటి వచ్చింది. ఆ లారీలో వచ్చాను అన్నాడు యుగంధర్. ఇప్పుడేం చేద్దాం అన్నట్లు విశ్వం భార్యకి విషయం చెప్పవద్దు. అవును చెప్పాలి. నన్ను ఇంట్లో దింపేసి నువ్వు వెళ్ళి చెప్పిరా. రాజు క్రిజ్లర్ కారు విశ్వం ఇంటి ముందు ఆపాడు. చేతి గడియారం చూసుకున్నాడు. 1 గంట అయింది. విశ్వం ఇంట్లో దీపం లేదు. రాజు కారు దిగి గేటు తోశాడు. గేటు తెరుచుకోలేదు. తాళం వేసి ఉంది. గేటుకున్న గొలుసును గట్టిగా గేటుకేసి కొట్టి చప్పుడు చేశాడు. కానీ ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదు. మరీ గొడవ చేస్తే పక్కింటి వాళ్ళ నిద్రలు చెడతాయని రాజు కారు దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక టెలిఫోన్ బూత్ కనిపించింది. కారు ఆపి విశ్వం ఇంటికి టెలిఫోన్ చేశాడు. అవతల వైపు గంట మోగుతున్న చప్పుడు వినిపించిందే కానీ ఎవరూ వచ్చి రిసీవర్ తీయటం లేదు. రేవతి ఏమైంది? ఇంట్లో లేదా? భర్త అదృశ్యమైనాడు కదా, ఆ గాబరాలో నిద్ర పట్టి ఉండదే. టెలిఫోన్ గంట వినిపించిన మొద్దు నిద్ర ఎట్లా పోతుంది? రాజుకి ఇలాంటి సందేహాలు ఎన్నో కలిగాయి. రాజు మళ్ళీ టెలిఫోన్ రిసీవర్ తీసి యుగంధర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. విచారించవలసిన విషయమే. నువ్వు వెంటనే ఇక్కడికి రా, నేను వస్తాను అన్నాడు యుగంధర్. మీరెందుకు విశ్రాంతి తీసుకోండి, నేను ఇంట్లోనికి ప్రవేశించి. నోనో అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. రాజు ఇల్లు చేరుకోగానే యుగంధర్ వచ్చి కారెక్కి త్వరగా పోనీ అన్నాడు. విశ్వం ఇంటి ముందు కారుని ఆపాడు రాజు. యుగంధర్ గేటు దగ్గరికి వెళ్ళి గొలుసుని లాగి చూశాడు. చప్పుడు చేశాడు. ఎవరూ పలకలేదు. సందేహించకుండా గేటు ఊచలు పట్టుకుని అవతల వైపుకు దూకాడు. యుగంధర్ వెనకే రాజు కూడా విశ్వం ఇంటి ఆవరణలోనికి ప్రవేశించాడు. యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. కాలింగ్ బెల్ నొక్కాడు. జవాబు లేదు. ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు అన్నాడు రాజు. ఉన్నా లేకపోయినా ఇంట్లోనికి ప్రవేశించాలి అని యుగంధర్ తలుపుని పరీక్ష చేసి చూశాడు. తాళం చెవి లేదు. అంటే లోపల గడియ పెట్టి ఉండాలి. ఇంటి చుట్టూ తిరిగి చూశాడు. లోపలికి ప్రవేశించటానికి మార్గం కనిపించలేదు. ఆలోచిస్తూ గుమ్మం దగ్గర మెట్ల మీద నిల్చున్నాడు. అంతలో ఇంట్లో ఒక గదిలో దీపం వెలగడం చూశాడు యుగంధర్. రాజు యుగంధర్లు చప్పుడు చేయకుండా రాతి బొమ్మల వల్లే నిల్చున్నారు. అమ్మగారు, అమ్మగారు
లోపల కేక వేస్తున్నాడు నౌకర్. ఆ కేకలో భయము, ఆదుర్ద ధ్వనిస్తున్నాయి. యుగంధర్ తలుపు తట్టాడు. నిమిషంలో బయట దీపం వెలిగింది. ముసలి నౌకర్ వచ్చి తలుపు తీసి కళ్ళు చిట్లిస్తూ ఆ డిటెక్టివ్లను చూశాడు. అమ్మగారు లేరా? అడిగాడు యుగంధర్. ఎవరు మీరు? ఇంత రాత్రివేళ ఎందుకొచ్చారు? అమ్మగారితో మీకేం పని? అడిగాడు నౌకర్ ధైర్యంగా. యుగంధర్ చెప్పాడు. అమ్మగారు ఏమయ్యారో నాకు తెలియదండి. తలుపులన్నీ లోపల గడిగి పెట్టుకోమని చెప్పారు అమ్మగారు. నేను ముందు వైపునున్న తలుపులన్నీ గడియవేసి వెనక తలుపు గడియ పెట్టడానికి వెనక వైపుకు వెళ్ళాను. అప్పుడు నా తలకి ఏదో తగిలింది. కింద పడిపోయాను అన్నాడు నౌకర్ తల తడుముకుంటూ. ఏదో తగిలిందంటే ఎవరైనా కొట్టారా? లేక ఏ కిటికీ రెక్కో తగిలిందా? అడిగాడు యుగంధర్. తెలియదండి అన్నాడు నౌకరు. సరే పద చూద్దాం అంటూ యుగంధర్ లోపలికి వెళ్ళాడు. యుగంధర్ వెనకే రాజు ఇంట్లోనికి ప్రవేశించాడు. నువ్వు ఎక్కడ నిలుచుండగా తల మీద దెబ్బ తగిలిందో చూపించు అని నౌకరుతో అని, రాజు నువ్వు ఇల్లంతా గాలించి రేవతి ఎక్కడైనా ఉన్నదేమో చూడు అన్నాడు యుగంధర్. నౌకరు తను నిలబడ్డ చోటును చూపించాడు. ఇక్కడ కిటికీ ఏదీ లేదు. ఆ తలుపేమిటి? అడిగాడు యుగంధర్ నౌకర్ని. అది కట్టెలు బొగ్గులు పెట్టే గది అన్నాడు నౌకరు. యుగంధర్ ఆ గది తలుపును తెరిచాడు. లోపల చీకటగా ఉంది. జేబులోంచి టార్చ్ లైట్ తీసి పరీక్షగా చూశాడు. నేల మీద కాల్చి పారేసిన సిగరెట్ పీకలు 2 అగ్గిపుల్లా కనిపించాయి. జాగ్రత్తగా ఆ సిగరెట్ పీకలు ఒక కాగితం ముక్కలోనికి లాగి పరీక్ష చేశాడు. అంతలో రాజు తిరిగి వచ్చి, రేవతి ఇంట్లో ఎక్కడా లేదు అన్నాడు. మన మిత్రుడు ఈ ఇంట్లో ప్రవేశించాడు. ఇతన్ని తల మీద కొట్టాడు. అతను కాల్చి పారేసిన సిగరెట్లు ఇవిగో. ఇవిగో అడుగుజాడలు బొగ్గుమసిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నాడు యుగంధర్. నల్లని అడుగుజాడలు స్పష్టంగా రేవతి గదిలోనూ కనిపించాయి అన్నాడు రాజు. కనుక రేవతిని కూడా ఎత్తుకుపోయాడన్నమాట. ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేసి చెప్పాలి అన్నాడు యుగంధర్. అందరూ నిద్రపోతున్నారా? మరొక కొత్త అతిథిని తీసుకువచ్చాను అన్నాడు మాణిక్యం. గదిలో ఎలక్ట్రిక్ దీపం జిగేలుమని వెలిగేటప్పటికీ అప్పుడే కునుకు తీస్తున్న బంధితులందరూ ఉలిక్కిపడి లేచారు. స్కౌండ్రల్ అన్నాడు విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ. మాణిక్యం పకపకా నవ్వి, నేను నీ పెళ్ళాన్ని ఏమీ చెయ్యలేదు అని రేవతి వైపు తిరిగి, వెళ్ళి ఆ మూల కూర్చో అన్నాడు. ధర్మారావు చిన్నగా దగ్గి, మమ్మల్నందరినీ తీసుకొచ్చి ఇక్కడ బంధించావు సరే, మమ్మల్ని ఏం చేయదలుచుకున్నావు అడిగాడు. ఏమో నాకే ఇంకా తెలియదు. మీరు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళ గొంతులు ఒకళ్ళు పట్టుకుని పోట్లాడి చేస్తే చూసి ఆనందిస్తాను. విసుగెత్తితే ఈ ఇంటికి నిప్పు అంటించి వెళ్ళిపోతాను అన్నాడు మాణిక్యం. అలాగా, నువ్వు మాకు తెలియని చాలా విషయాలు చెప్పావు, కానీ సంపూర్ణ బ్రతికి ఉన్నది లేనిది చెప్పనేలేదు అన్నాడు ధర్మారావు. నోర్మి, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు తగవు అన్నాడు మాణిక్యం ఉరిమి చూస్తూ. రేవతిని ఎందుకు తీసుకొచ్చావు? సంపూర్ణకి రేవతి ఏం అపచారం చేసిందని అడిగాడు విశ్వం. నువ్వు లేకుండా ఒంటరిగా ఉంటే బెంగ పెట్టుకుంటుందని, ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆ శ్రీధర్ వచ్చి రేవతితో ఉంటాడన్న అనుమానంతో నువ్వు దహించుకుపోతావని తీసుకువచ్చాను అని విరగబడి నవ్వాడు మాణిక్యం. సంపూర్ణకి ఎవరూ అపకారం చెయ్యలేదు. ఆమె జీవితం పాడైతే దానికి ఆమె కారకురాలు. ఆమెను గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ మనిషి నిజానికి మంచిది కాదు, చపలా, అందుకే వదిలేశాను అన్నాడు రంగారావు. మాణిక్యం చరచర రంగారావు దగ్గరికి వెళ్ళాడు. ఈడ్చి నోటి మీద కొట్టి, ఇంకెప్పుడూ అలా మాట్లాడుకు, పళ్ళు ఉడతాయి అన్నాడు. కనిపించిన మొదటి మగవాడితో సంబంధం పెట్టుకున్న ఆడది సౌశీల్యవత అన్నాడు విశ్వం.
మాణిక్యం కాలి బూటు నెమ్మదిగా తీశాడు. విశ్వం దగ్గరికి వెళ్ళి ఆ బూటుతో అతని నోటి మీద 4 దెబ్బలు వేసి శాంతంగా బూటు తొడుక్కుని రేవతి వైపు తిరిగి, నీ మొగుడు ఇలాగే పేలాడంటే ఏ ఎముకకి ఆ ఎముక విడివిడిగా విరుస్తాను అన్నాడు. రేవతిని కారెక్కించుకుని తీసుకుని వెళ్ళి ఉండాలి. బహుశా మత్తుమందు ఇచ్చి ఉండాలి. చూద్దాం అంటూ యుగంధర్ ఇంటి గేటు దగ్గరికి దారి తీశాడు. గేటు బయట టార్చ్ లైట్ వెలిగించి ఆ కాంతిలో రోడ్డుని పరిశీలించాడు. ఆ పోర్టు కారు వదిలేశాడన్న మాట. ఈ టైరు గుర్తులను బట్టి చూస్తే అది పెద్ద కారు అని తెలుస్తోంది. బహుశా స్టాండర్డ్ వాన్గార్డ్ అయి ఉండాలి. నిమిషాల మీద ఇలా కార్లు మార్చటానికి ఎలా వీలు పడుతున్నది అతనికి సొంత కారు అయి ఉండటానికి వీలు లేదు ఇది అన్నాడు యుగంధర్. కారును అద్దెకు తీసుకున్నాడేమో అన్నాడు రాజు. ఈ ఊళ్ళో ప్రైవేటు ట్యాక్సీలు ఉన్నాయి కానీ వాటిని ఎవరు డ్రైవర్లు లేకుండా అద్దెకివ్వరు. పోర్డు కారుకు బదులుగా ఇంకొక కారు తెచ్చేందుకు ఒకటే మార్గం ఉంది అన్నాడు యుగంధర్. ఏమిటది అడిగాడు రాజు. తన పోర్డు కారును ఏ గ్యారేజీలోనో రిపేరుకి ఇచ్చి వాళ్ల దగ్గర ఉన్న ఇంకో కారును దేనినో తెచ్చుకుని ఉండాలి అన్నాడు యుగంధర్. అవును, కార్లు రిపేరుకు ఇచ్చినప్పుడు కొంతమంది వర్క్షాప్ వాళ్ళు వేరే కార్లు తమ ఖాతాదారుల ఉపయోగార్థం ఇస్తూ ఉంటారు అన్నాడు రాజు. అలా కార్లు ఇచ్చే వర్క్షాపులు వారు నీకు తెలుసా అడిగాడు యుగంధర్. కొంతమంది తెలుసు, అందరూ తెలియదు అన్నాడు రాజు. కొంతమంది తెలిస్తే చాలు, వాళ్ళు తతిమా వాళ్ల పేర్లు చెబుతారు అన్నాడు యుగంధర్. అమ్మగారి విషయం ఏమిటి సార్, ఏం చేయమంటారు అడిగాడు నౌకరు. ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తారు, ఆయనకి చెప్పు అని యుగంధర్ తన కారు వైపు దారితీశాడు. ముందు ఇంటికి పద, వర్క్షాపుల జాబితా తయారు చేద్దాం, తర్వాత వాళ్ళని ఒక్కొక్కళ్ళనే కలుసుకుందాం అన్నాడు యుగంధర్. యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. రాజు మద్రాస్ ఆటోమొబైల్స్ డీలర్స్ అండ్ వర్క్షాప్ అనే పుస్తకం తీశాడు. కొన్ని పేర్లు ఏరి ఆ వర్క్షాపులు చిరునామాలు చెప్పాడు యుగంధర్కి. నీకు తెలిసినవి మొత్తం 22 వర్క్షాపులు ఉన్నాయి, తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నాడు. 6:30 యుగంధరు రాజు ఇంటి నుంచి బయలుదేరారు. నెంబర్ MSD 1199 పోర్డు కారు రిపేరుకు ఇవ్వబడిందా ఇక్కడ? స్టాండర్డ్ వాన్గార్డ్ కారు ఎవరికైనా అద్దెకి ఇవ్వబడినదా? కార్లు అద్దెకిచ్చే కంపెనీలు ఇంకా ఎన్నున్నాయో చెప్పగలరా అని ప్రశ్నిస్తూ విన్న సమాధానాలే వింటూ ఆ 2 డిటెక్టివ్లు 20 షాపులు తిరిగేటప్పటికీ మధ్యాహ్నం అయింది. హంతకుడి ఆచూకీ తెలియలేదు. రాజుకు విసుగెత్తి, ఈ పద్ధతిని దర్యాప్తు చేసి ప్రయోజనం లేదనుకుంటున్నాను. అతనికే 2 కార్లు ఉండి ఉండవచ్చు అన్నాడు రాజు. పోర్డు కారు దాచేసి వాన్గార్డ్ కారు బయటకు తీశాడేమో, లేదా ఏ స్నేహితుడి స్టాండర్డ్ కారో తీసుకున్నాడేమో అని సందేహం వెలిబుచ్చాడు. యుగంధర్ నవ్వి, అపరాధ పరిశోధనలో అంత సులభంగా సహనం పోకూడదు రాజు అన్నాడు. అలా సహనంతో మొండిగా దర్యాప్తు సాగించినందుకు చివరికి ఫలితం దక్కింది. నెంబర్ MSD 1199 పోర్డు కారు మాకు రిపేరుకి ఇవ్వలేదు, అది మా కారే అన్నాడు ఒక గరాజ్ మేనేజర్. అలాగా, దాన్ని ఎవరికైనా అద్దెకిచ్చారా అడిగాడు యుగంధర్. అవును, మాణిక్యం అనే ఆయన తన ఆస్టిన్ కారు మాకు రిపేరుకి ఇచ్చారు. పోర్డు కారు ఆయనకి అద్దెకిచ్చాము. ఎందుకు అడుగుతున్నారు అడిగాడు షాప్ మేనేజర్. యుగంధర్ తన పేరు చెప్పి, ఒక కేసు దర్యాప్తు చేస్తున్నాను, నేను ఆయన గురించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయనకి చెప్పకండి అన్నాడు. మాకు కొంచెం కంగారుగానే ఉంది. ఆస్టిన్ కారు రిపేర్ అయ్యి 4 రోజులైంది. మాణిక్యం గారు అయిపులేరు అన్నాడు అతను. అంటే పోర్డు కారు ఇంకా ఆయన వద్దే ఉందన్నమాట అడిగాడు యుగంధర్. మేనేజర్ తల ఊపాడు. స్టాండర్డ్ కారు ఏదైనా అతనికి ఇచ్చారా? లేదు, 2 కార్లు ఎందుకు ఇస్తాము అన్నాడతను. యుగంధర్ తన టెలిఫోన్ నెంబర్ చెప్పి మాణిక్యం
పోర్డు కారు తీసుకుని వస్తే తనకి ఫోన్ చేయమని చెప్పి ఆ షాప్లోంచి బయటికి వచ్చేశాడు. కనుక మాణిక్యం స్టాండర్డ్ కారు అద్దెకు తీసుకోలేదన్నమాట అన్నాడు రాజు. స్టాండర్డ్ కారు ఈ వర్క్షాప్లో అద్దెకు తీసుకోలేదు. ఆస్టిన్ రిపేర్కి ఇచ్చి పోర్డు కారుని ఈ షాపులో అద్దెకు తీసుకున్నట్లే పోర్డు కారుని ఇంకొక వర్క్షాప్లో రిపేర్కి ఇచ్చి స్టాండర్డ్ కారుని అద్దెకు తీసుకున్నాడేమో అన్నాడు యుగంధర్. అలా అయితే ఈ పాటికి స్టాండర్డ్ కారు కూడా రిపేరుకి ఇచ్చి ఇంకొక కారు అద్దెకు తీసుకుని ఉండవచ్చు అన్నాడు రాజు నవ్వుతూ. ముందు ఈ స్టాండర్డ్ కారు విషయం కనుక్కుందాం అన్నాడు యుగంధర్. మరొక 2 వర్క్షాపులకు వెళ్ళిన తర్వాత 3వ వర్క్షాప్లో పోర్డు కారు రిపేరుకి ఇచ్చినట్లు తెలిసింది. మీరు ఆయనకి మరేదైనా కారుని అద్దెకిచ్చారా అడిగాడు యుగంధర్. అవునండి, ఒక స్టాండర్డ్ కారుని అద్దెకిచ్చాము. రేపటికో ఎల్లుండికో ఈ పోర్డు కారు రిపేర్ అయిపోతుంది. స్టాండర్డ్ ఇచ్చేసి తన పోర్డు కారుని తను తీసుకువెళతానన్నారు అన్నాడు వర్క్షాప్ మేనేజర్. మాణిక్యం గారు మీ షాపుకి వస్తే ఆయన ఇక్కడ ఉండగానే దయచేసి నాకు టెలిఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తున్నట్లు ఆయనకి తెలియకూడదు అని హెచ్చరించాడు యుగంధర్. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.